Welcome to ChemCSR Net, and today topic is very important. Every examination నా ఛానల్లో నేను మ్యాక్సిమం ఇంపార్టెంట్ టాపిక్స్, ఆ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా వెయిటేజ్ ఉన్న టాపిక్స్ నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అట్లాంటి టాపిక్ వచ్చి ఎట్రోపైజోమెరిజం టుడే క్లాస్లో డిస్కస్ చేసేది. అండ్ ఎట్రోపైజోమెరిజం స్టీరియో ఐసోమెరిజంలో ఒక టాపిక్ ఎట్రోపైజోమెరిజం. వాట్ ఈజ్ ఎట్రోపైజోమెరిజం? ఎట్రోపైజోమెరిజం మీన్స్ మీకు ఈజీ లాంగ్వేజ్ అయితే రెస్ట్రిక్ట్ రొటేషన్ అరౌండ్ ఏ సింగిల్ బాండ్ ఈజ్ కాల్డ్ ఎట్రోపైజోమెరిజం అనేది ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనకు వచ్చి సింగిల్ బాండ్ ఉంది, డబుల్ బాండ్ ఉంది, ట్రిపుల్ బాండ్ ఉంది. సింగిల్ బాండ్ని మనము ఇట్లా ఉన్నప్పుడు దాన్ని రొటేట్ చేయడం అనేది మనకి ఈజీగా ఉంటుంది. డబుల్ బాండ్ని రొటేట్ చేయడానికి మనకి కొంచెం హార్డ్గా ఉంటుంది కంపేర్ విత్. అండ్ ట్రిపుల్ బాండ్ని కంపేర్ చేయడానికి మనకి రొటేట్ చేయడానికి మనకి ఏముంటుంది, వెరీ స్లోగా ఉంటుంది రొటేషన్ అనేది. సింగిల్ బాండ్లో రొటేషన్ అనేది ఈజీగా అవుతుంది, డబుల్ బాండ్లో రొటేషన్ అనేది స్లో, కంపేర్ టు డబుల్ బాండ్ కొంచెం స్లో అవుతుంది, ట్రిపుల్ బాండ్లో ఇంకా స్లో అవుతుంది. ఇప్పుడు ఈ సింగిల్ బాండ్లో కూడా రొటేషన్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తే దాన్ని ఎట్రోపైజోమెరిజం అంటారు. డబుల్ అండ్ ట్రిపుల్ బాండ్లో రొటేషన్ అనేది వెరీ స్లోగా ఉంటుంది, సింగిల్ బాండ్లో వెరీ హైగా అనేది ఉంటుంది, అన్ని సింగిల్ బాండ్స్ ఈజీగా రొటేట్ అవుతుంది. ఇలాంటి సింగిల్ బాండ్లో ఈ రొటేషన్ను కూడా రెస్ట్రిక్ట్ చేస్తే దాన్ని మనము ఎట్రోపైజోమెరిజం అంటాము. రెస్ట్రిక్ట్ రొటేషన్ అరౌండ్ సింగిల్ బాండ్ ఈజ్ కాల్డ్ ఎట్రోపైజోమెరిజం. సింగిల్ బాండ్ని ఈజీగా రొటేట్ చేయొచ్చు, కానీ అలాంటి దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తే మనం ఏమంటాం, ఎట్రోపైజోమెరిజం అంటాము. దీనికి ఇంకో అనదర్ డెఫినేషన్, ఐసోమర్స్ కెన్ బీ సపరేటెడ్ ఓన్లీ బికాస్ the rotation about single bond is prevented or greatly slower. ఐసోమర్స్ అనేవి సపరేట్ అవుతాయి, దేనివల్ల అవుతాయి, ఆ సింగిల్ బాండ్ రొటేషన్ అనేది రెస్ట్రిక్ట్ చేయటం వల్ల ఐసోమర్స్ అనేది సపరేట్ అనేది అవుతుంది. దాన్ని ఎట్రోపైజోమెరిజం అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, లైక్ ఎమీన్స్ తీసుకున్నాము. ఎమీన్స్ మనకి కైరల్ కాంపౌండ్స్ ఎందుకు తెలుసు, ఫోర్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి సరౌండెడ్ బై మనకి అది కైరల్ అవుతుంది. కైరల్ అయినవి అన్నీ మనకు ఆప్టికల్ యాక్టివ్ అన్నీ ఉండు. అసలు ఆప్టికల్ యాక్టివిటీ అంటే ఏంది? ఆప్టికల్ యాక్టివిటీ అంటే కాంపౌండ్ విచ్ రొటేట్స్ ద ప్లెయిన్ పోలరైజ్డ్ లైట్. ఇట్ మీన్స్ అక్కడ ఆప్టికల్ యాక్టివిటీ అంటే సమ్ కైండ్ ఆఫ్ రొటేషన్ టేక్స్ ప్లేస్. కైరల్ అయినంత మాత్రాన అన్ని ఆప్టికల్ యాక్టివిటీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఎమిన్స్ వచ్చేసి మనకి కైరల్ అవుతుంది బికాస్ ఎందుకంటే 4 డిఫరెంట్ గ్రూప్స్ అనేవి అటాక్ అయ్యాయి. బట్ ఎమిన్స్ అనేది ఇక్కడ పిరమిడల్ షేప్లో ఉంటాయి. అండ్ ఎమిన్స్లో వచ్చేసి ఈజీగా ఇన్వర్షన్ అనేది జరుగుతుంది. ఇన్వర్షన్ అనేది ఇలా జరుగుతుంది బికాస్ ఎందుకు ఇన్వర్షన్ జరుగుతుందంటే ఎనర్జీ బ్యారియర్ టు ఇన్వర్షన్ ఈజ్ అ వెరీ స్మాల్. ఎనర్జీ అనేది చాలా తక్కువ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది ఇన్వర్షన్కి. సో ఈజీగా ఇన్వర్షన్ జరుగుతుంది. అండర్గో పిరమిడల్ ఇన్వర్షన్ అనేది ర్యాపిడ్గా జరుగుతుంది. సో ఎంత ఇన్వర్షన్ పాజిటివ్గా జరుగుతుందో అంత నెగిటివ్గా జరుగుతుంది. సో ఆ బోత్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇవి వచ్చి ఆప్టికల్ ఇన్యాక్టివ్ అనేది అవుతుంది. లైక్ ఇక్కడ పాజిటివ్ అనేది ఎంత జరుగుతుంది, ఇక్కడ నెగిటివ్ అనేది ఎంత జరుగుతుంది. సో ఈ రెండు అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు వాటిని ఏమంటాం, ఆప్టికల్ ఇన్యాక్టివిటీ అంటాం. అక్కడ రొటేషన్ అనేది ఏమీ ఉండదు, అండర్గో పిరమిడల్ ఇన్వర్షన్. సో ఇక్కడ ఈ కాంపౌండ్స్ అనేవి కైరల్ బట్ ఆప్టికల్ ఇన్యాక్టివిటీ. ఇక్కడ ఏంది రెస్ట్రిక్షన్ అని, ఇప్పుడు ఇక్కడ రొటేషన్ అనేది బాగా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి వాటి ఆప్టికల్ ఇన్యాక్టివ్ అవుతుంది. ఈ ఎట్రోపైజోమెరిజం ఎగ్జిబిట్ చేయవు. ఏ మీన్స్ కైరల్ బట్ ఆప్టికల్ ఇన్యాక్టివ్ బికాస్ ఎనర్జీ బ్యారియర్ టు ఇన్వర్షన్ ఈజ్ వెరీ స్మాల్ కాబట్టి. అదే ఎనర్జీ బ్యారియర్ టు ఎన్ ఇన్వర్షన్లో కూడా బ్యారియర్ వెరీ హై ఉంటే ఇన్వర్షన్ స్లోగా ఉంటుంది. అవి సపరేట్ ఐసోమర్స్గా ఎగ్జిస్ట్ అవుతాయి లైక్ ఎట్రోపైజోమెరిజం. ఎసైక్లిక్ ఎమిన్స్ లోవర్ దెన్ ఎజిడిన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎసైక్లిక్ ఎమిన్స్ మనం ఈజీగా మనం ఏం చేసాం, వీటిని రొటేషన్ అనేది ఈజీగా చేసాం, ఇన్వర్షన్ అనేది జరిగింది. అదే ఎన్ఎజిడిలో వచ్చేసి మనకి ఇన్వర్షన్ అనేది వెరీ హైగా ఉంటుంది ఎనర్జీ కాబట్టి ఇన్వర్షన్ అనేది చాలా స్లో అయిపోతుంది. సో ఇవేంది సపరేట్ కాంపౌండ్స్గా ఎగ్జిస్ట్ అవుతాయి. ఇది ఒకటే కాంపౌండ్, ఈ రెండు చూసుకుంటే ఈ రెండు ఒకటే కాంపౌండ్ ఇన్వర్షన్ అనేది జరిగింది. సో దీనికి ఇన్వర్షన్ అనేది వెరీ హైగా ఉంటుంది కాబట్టి ఇన్వర్షన్ జరగదు. Energy of an inversion decreases with increase in bulky of n alkyl groups, aryl, acyl, carboyl, oxy. ఈ ఆల్కైల్ మీద బల్కీ గ్రూప్స్ ఉంటే ఎనర్జీ ఆఫ్ ఇన్వర్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది కాబట్టి ఇన్వర్షన్ అనేది జరిగేసి బాగా ఆప్టికల్ ఇన్యాక్టివ్ అనేది అవుతుంది. కైరల్ బట్ ఆప్టికల్ ఇన్యాక్టివ్ బికాస్ ఎనర్జీ ఆఫ్ ఇన్వర్షన్ అనేది తక్కువగా ఉంటే రొటేషన్ అనేది ర్యాపిడ్ రొటేషన్ అనేది టేక్స్ ప్లేస్ జరుగుతుంది.
ర్యాపిడ్ రొటేషన్ టేక్స్ ప్లేస్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎనర్జీ ఆఫ్ ఇన్వర్షన్ డిక్రీజ్ అయితే ర్యాపిడ్ రొటేషన్ టేక్స్ ప్లేస్ జరిగితే ఫస్ట్ ఆఫ్ మనం ఏమవుతుంది ఆప్టికల్ ఇన్యాక్టివ్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి when any substituted by halogens the barrier to an inversion increases considerably and in several cases isolation of ఇన్వర్టోమర్స్ అనేది పాసిబుల్ అనేది అవుతుంది. ఐసోలేషన్ ఆఫ్ ఇన్వర్టోమర్స్ అనేది పాసిబుల్ వచ్చింది. ఫస్ట్ ఇప్పుడే ఎన్ఏజిటీన్స్ అనేది తీసుకున్నాం. ఎన్ఏజిటీన్ మీన్స్ 3 మెంబర్డ్ సైక్లిక్ రింగ్ ఆఫ్ నైట్రోజన్ అంటాము. ఎన్ఏజిటీన్స్ 3 మెంబర్డ్ రింగ్ ఆఫ్ నైట్రోజన్స్. దాని మీద ఒక హెట్రో యాటమ్ ఏదైనా కానీ హెట్రో యాటమ్ కానీ ఏ యాటమ్ అయినా ఉంటే విచ్ బేర్స్ అండ్ అన్షేర్డ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లోన్ పేర్స్. ఇక్కడ ఒక హెట్రో యాటమ్ తీసుకుంటే ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, హాలోజన్స్ ఎన్నైనా తీసుకుంటే లోన్ పేరు ఉన్న యాటమ్స్ ఏదైనా సబ్స్టిట్యూట్ అయ్యి ఉంటే వాటి దగ్గర ఎనర్జీ ఆఫ్ ఇన్వర్షన్ అనేది వెరీ వెరీ హైగా ఉంటుంది కాబట్టి అది ఐసోలేషన్ టేక్స్ ప్లేస్ అనేది జరుగుతుంది. ఐసోలేషన్ టేక్స్ ప్లేస్ ఎలా జరుగుతుంది దానికి ఎగ్జాంపుల్ చూపిస్తాం. ఇది వచ్చేసి మనకి డి కాంపౌండ్ గ్లిజరాల్డిహైడ్, ఎల్ గ్లిజరాల్డిహైడ్ ఉంటుంది. గ్లిజరాల్డిహైడ్ అనేది సేమ్ కాంపౌండ్. ఈ బోత్ అనేది వచ్చేసి ఎనాన్షియోమర్స్ అనేది అవుతుంది. ఈ రెండు వచ్చేసి గ్లిజరాల్డిహైడ్ కాంపౌండ్, ఈ బోత్ వచ్చి ఎనాన్షియోమర్స్ అనేది అవుతుంది. అండ్ సేమ్ ఇక్కడ కూడా సేమ్ కాంపౌండ్, ఈ రెండు వచ్చేసి ఎనాన్షియోమర్స్ అవుతాయి. బట్ ఇక్కడ ఈ రెండు వచ్చేసి నాట్ ఎనాన్షియోమర్స్. ఎనాన్షియోమర్స్ అంటే ఏంది? నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్. ఇవి నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్, ఇవి నాన్ సూపర్ ఇంపోజిబుల్. సో బోత్ అనేది వచ్చేసి ఏంది ఎనాన్షియోమర్స్ అవుతాయి. బట్ ఇక్కడ కూడా ఇవి మిర్రర్ ఇమేజెస్లో మనకు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మిర్రర్ ఇమేజెస్ అనేది ఈ రెండు డి అండ్ ఎల్ అనేది కాన్ఫిగరేషన్ ఉందంటే సమ్ కైండ్ ఆఫ్ రొటేషన్ టేక్స్ ప్లేస్ జరిగింది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఇవి ఎనాన్షియోమర్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ రెండు అనేవి నాట్ ఎనాన్షియోమర్స్, సపరేట్ ఎనాన్షియోమర్స్. వై దీస్ టూ ఆర్ సపరేట్ ఎనాన్షియోమర్స్ అంటే ఇవన్నీ సేమ్ ఎనాన్షియోమర్స్, ఇవి ఎనాన్షియోమర్స్ టూ. బట్ ఈ సపరేట్ ఎనాన్షియోమర్స్ ఎందుకు అంటున్నామంటే ఇక్కడ నైట్రోజన్ కంటైన్స్ అండ్ సబ్స్టిట్యూట్ విచ్ బేర్స్ అండ్ లోన్ పేర్ ఉంది. లోన్ పేర్ ఉంటే ఎనర్జీ ఆఫ్ ఇన్వర్షన్ హైగా ఉంటుంది, ఎనర్జీ ఆఫ్ ఇన్వర్షన్ అనేది హైగా ఉంటుంది కాబట్టి ఇన్వర్షన్ అనేది జరగదు. లైక్ సమ్ కైండ్ ఆఫ్ రొటేషన్ అనేది పాసిబుల్ అవ్వదు కాబట్టి ఈ సపరేట్ ఎనాన్షియోమర్స్. సేమ్ ఇక్కడ కూడా ఇక్కడ లోన్ పేర్ ఉంది, లోన్ పేర్ ఒకటి, ఇక్కడ లోన్ పేర్ ఒకటి. మనకి ఈ అండ్ జెడ్ కాన్ఫిగరేషన్ ప్రకారం ఇక్కడ 1 2 ఇది 1 2. సో ఇది ఇస్ కాంపౌండ్. ఈ అండ్ జెడ్ కాన్ఫిగరేషన్ 1 2 ఇది 1 2. సో ఇది ట్రాన్స్ అంటే ఈ జెడ్ అనేది ఉంటుంది. ఈ రెండు వచ్చేసి డయాస్ట్రోమర్స్ అంటే ఈ అండ్ జెడ్. బట్ ఇవి కూడా సపరేట్ ఎనాన్షియోమర్స్, ఇవి కూడా సపరేట్ ఐసోమర్స్గా ఉంటాయి. బికాస్ ఎందుకంటే నైట్రోజన్ కంటైన్స్ అండ్ సబ్స్టిట్యూట్ విచ్ బీర్స్ లోన్ పేర్ అనేది ఉంది. బట్ ఈ రెండు అనేది ఎనాన్షియోమర్స్, ఈ రెండు ఎనాన్షియోమర్స్ బికాస్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజెస్. బట్ ఈ రెండు కూడా చూడడానికి సిమిలర్గా మిర్రర్ ఇమేజెస్ లాగే ఉన్నాయి. బట్ నాట్ ఎనాన్షియోమర్స్, నాట్ మిర్రర్ ఇమేజెస్. బికాస్ ఎన్ ఇన్వర్షన్ అనేది ఎనర్జీ హైగా ఉంది కాబట్టి అక్కడ ఇన్వర్షన్ నాట్ పాసిబుల్ కాబట్టి దే బోత్ ఆర్ సపరేట్ ఎనాన్షియోమర్స్. ఇన్వర్షన్ ఈజ్ స్లో ఫర్ థర్డ్ రో ఎలిమెంట్స్ లైక్ ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్. ఇక్కడ ఫాస్ఫరస్ ఉంది, 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. సల్ఫర్ ఉంది, 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. అండ్ లోన్ పేర్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ ఎ గ్రూప్, 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఇవి కైరల్. బట్ నైట్రోజన్లో వచ్చేసి మనకి ఇక్కడ ఏమైందంటే నైట్రోజన్లో ఎన్ ఇన్వర్షన్ బ్యారియర్ టు ఎన్ ఇన్వర్షన్ వెరీ స్మాల్ అనేది ఉంది కాబట్టి ర్యాపిడ్ రొటేషన్ జరిగి మనకి ఇక్కడ ఏంది ఆప్టికల్ ఇన్యాక్టివ్ అనేది అయ్యింది. బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఏంది కైరల్ బట్ ఆప్టికల్ యాక్టివిటీ బికాస్ ఎన్ ఇన్వర్షన్ ఈజ్ స్లోవర్. ఎనర్జీ ఆఫ్ ఇన్వర్షన్ అనేది స్లో అవుతుంది బికాస్ ఎందుకంటే ఎనర్జీ ఆఫ్ ఎన్ ఇన్వర్షన్ ఈజ్ వెరీ హై. ఎనర్జీ ఆఫ్ ఎన్ ఇన్వర్షన్ ఈజ్ వెరీ హై కాబట్టి ఇన్వర్షన్ అనేది స్లో అవుతుంది. ఇన్వర్షన్ ఈజ్ స్లో ఫర్ అండ్ థర్డ్ రో ఎలిమెంట్స్ లైక్ ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్. సో ఇవి బోత్ కైరల్ అండ్ ఆప్టికల్ యాక్టివిటీ. అండ్ ఫాస్ఫరస్ ఇన్వర్ట్స్ మోర్ స్లోలీ. ఇన్వర్షన్ అనేది స్లో అవుతుందంటే ఏంది మనకి ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుందని. అండ్ స్టిల్ మోర్ స్లోలీ ఎనర్జీ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇన్వర్షన్ అనేది స్లో అవుతుంది. అండ్ ఫాస్ఫరస్ ఆర్సెనిక్ కాంపౌండ్. సపోజ్ ఫాస్ఫరస్ XYZ లోన్ పేర్స్, ఆర్సెనిక్ ఉంటే MnO. ఇలా ఈ కాంపౌండ్స్ అని ఉంటే వీటిల్లో కూడా ఎనర్జీ ఆఫ్ ఇవన్నీ వచ్చేసి రెస్ట్రిక్ట్ రొటేషన్ అబౌట్ సింగిల్ బాండ్. ఎనర్జీ ఆఫ్ ఇన్వర్షన్ అనేది స్లో. ఈవెన్ ఇవన్నీ సింగిల్ బాండ్స్ అయినా కూడా మనకి ఇన్వర్షన్ అనేది స్లోగా ఉంటుంది. ఇన్వర్షన్ స్లోగా ఉన్నది కాబట్టి మనకు అవేంది హెట్రోపైజామిజం ఎగ్జిస్ట్ అవుతుంది.
సింగిల్ బాండ్ రొటేషన్ రెస్ట్రిక్ట్ చేస్తుంది అక్కడ. అవి ఇన్వర్షన్ అనేది వెరీ స్లోగా ఉంటుంది బికాస్ ఎనర్జీ ఆఫ్ ఇన్వర్షన్ అనేది హైగా ఉంటుంది. అండ్ బైఫినైల్స్లో కూడా సపోజ్ ఇక్కడ మనకి పిహెచ్ ఉంది, ఇక్కడ పిహెచ్ ఉంది, సింగిల్ బాండ్ ఈజీగా రొటేట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే బైఫినైల్స్లో వచ్చేటప్పటికి ఆ సింగిల్ బాండ్ రొటేషన్ కూడా రెస్ట్రిక్ట్ చేస్తుంది డ్యూ టు బికాస్ డయార్దో సబ్స్టిట్యూటెడ్ కానీ అండ్ వాటి యొక్క కాన్ఫిగరేషన్ కానీ ఆ స్ట్రక్చర్స్ని బట్టి ఎనర్జీ రెస్ట్రిక్ట్ రొటేషన్ అబౌట్ సింగిల్ బాండ్. సో బైఫినైల్స్ ఆల్సో ఎగ్జిబిట్ హెట్రోపైసోమెరిజం. ఇది ఉంది, ఈ కాంపౌండ్ ఉంది, ఈ బోత్ ఏంది మిర్రర్ ఇమేజెస్లా ఉన్నాయి. మనకి చూసిన వెంటనే మనకి ఏంది బోత్ నాన్ సూపర్ ఇంపోజిబుల్ మిర్రర్ ఇమేజ్, బట్ బోత్ ఆర్ నాట్ ఎనన్షియోమర్స్. ఇవి కూడా సపరేట్ ఎనన్షియోమర్స్. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ రొటేషన్ అనేది నార్మల్గా ఇలా జరగాలి, బట్ ఆ ఫ్రీ రొటేషన్ అనేది నాట్ పాసిబుల్ బికాస్ ఎందుకంటే రెస్ట్రిక్ట్ రొటేషన్ అబౌట్ సింగిల్ బాండ్. ఇక్కడ ఎనర్జీ ఆఫ్ రొటేషన్ అనేది వెరీ హైగా ఉంటుంది కాబట్టి రొటేషన్ డజంట్ టేక్స్ ప్లేస్. అండ్ ఇక్కడ సల్ఫర్ కాంపౌండ్ ఉంది, ఇక్కడ 4 గ్రూప్స్ అనేవి ఉన్నాయి మనకి. అండ్ సల్ఫర్ కూడా ఇది వచ్చి హెట్రోపైసోమెరిజం ఎగ్జిబిట్ చేస్తుంది. అండ్ నైట్రోజన్, ఈ కాంపౌండ్ నైట్రోజన్ సిమిలర్ టు ఏంది ఎమిన్స్లా ఉంది, బట్ ఇక్కడ ఈ బల్కీ గ్రూప్స్ అనేది ఉంది కాబట్టి ఈ బల్కీ గ్రూప్స్ రెస్ట్రిక్ట్ ఇన్వర్షన్ ఉంటుంది కాబట్టి ఇది కూడా హెట్రోపైసోమెరిజం ఎగ్జిబిట్ అనేది చేస్తుంది. అండ్ ఒక పాయింట్లో మెయిన్ దీని సమ్మరీ వచ్చేసి హెట్రోపైసోమెరిజం అంటే రెస్ట్రిక్ట్ రొటేషన్ అబౌట్ సింగిల్ బాండ్. అది ఎనర్జీ ఆఫ్ ఇన్వర్షన్ ఆర్ ఎనర్జీ ఆఫ్ రొటేషన్ అనేది హైగా బైఫినైల్స్లో ఉంటుంది అండ్ ఫాస్ఫరస్ ఆర్సెనిక్ సల్ఫర్ కాంపౌండ్స్లో ఎక్కువగా అనేది ఉంటుంది. అండ్ ఎసైక్లిక్ నైట్రోజన్స్ అంటే లైక్ ఎమిన్స్లో అని వచ్చేసి ఎసైక్లిక్ ఆల్కైల్ ఎమిన్స్. ఎసైక్లిక్ ఎమిన్స్లో వచ్చేసి ఎనర్జీ ఇన్వర్షన్ వెరీ స్లోగా ఉంటుంది కాబట్టి అండర్గో ర్యాపిడ్ ఇన్వర్షన్ జరుగుతుంది కాబట్టి అవి ఆప్టికల్ ఇన్యాక్టివ్. మిగిలినవి అండ్ 3 మెంబర్డ్ నైట్రోజన్ సైకిల్, 3 మెంబర్డ్ నైట్రోజన్ రింగ్లో వచ్చేసేటప్పటికి మాత్రం మనకు వచ్చేసి ఇన్వర్షన్ అనేది వెరీ స్లోగా ఉంటుంది. ఎనర్జీ ఆఫ్ ఇన్వర్షన్ వెరీ హైగా ఉంది కాబట్టి ఇన్వర్షన్ స్లోగా అనేది ఉంటుంది. సో ఈ బోత్ ఎనన్షియోమర్స్ అంటాం, ఇవి మాత్రం సపరేట్ ఎనన్షియోమర్స్ అనే ఉంటాం, సపరేట్ ఐసోమర్స్ అంటాం. సో దీస్ ఆర్ ద హెట్రోపైసోమెరిజం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.